నల్లారివారి నల్లేరుపై నడక. మిథున్ రెడ్డిపై గెలుపు కోసం 2 సార్లు ఎంపీగా అతనే. చిరకాల ప్రత్యర్థిపై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత తన లక్ను పొలిటికల్గా పరీక్షించుకోనున్నారు. ఈసారి ఆయన రాజంపేట నుంచి బరిలో దిగనున్నారు. బీజేపీలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పుకొచ్చారు. ఆఖరి బాల్ ఉందంటూ ఏపీ ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. సమైక్యాంధ్ర పార్టీ పేరుతో అభ్యర్థులను బరిలోకి దింపినా ఆయన మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. పీలేరులో తప్పించి ఎక్కడ ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కలేదు. తర్వాత కొంతకాలం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం 2018 ప్రాంతంలో టీడీపీలో చేరారు. అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏపీకి కూడా పెద్దగా రాలేదు. పూర్తిగా హైదరాబాద్కు మాత్రమే పరిమితమయ్యారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినా అక్కడ కూడా యాక్టివ్గా లేరు. ఏదో ఉన్నామంటే ఉన్నామనిపించారు. కానీ ఉన్నట్టుండి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఇక దేశంలో అధికారంలోకి రాదని భావించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా కనిపిస్తూ తాను యాక్టివ్గానే ఉన్నారని అనిపించుకున్నారు. 2009లో పోటీ చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నల్లారికి 2 ప్రయోజనాలున్నాయి. ఒకటి, దాదాపు దశాబ్ద కాలంగా పదవులకు దూరంగా ఉన్నారు. మరోసారి రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ ఎటు అధికారంలోకి రావడం గ్యారంటీ అని భావిస్తున్న తరుణంలో తాను రాజంపేట నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే మాజీ ముఖ్యమంత్రిగా తనకు ప్రాధాన్యత ఉంటుందని, కేంద్ర మంత్రి పదవి లభిస్తుందన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. అందుకే ఆయన ఈసారి పోటీకి సిద్ధమైనట్లు తెలిసిందే. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కూడా ఉండడంతో గెలుపు కూడా పెద్ద కష్టం కాదని అంచనా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వేసుకున్నారు. తన గెలుపు కేంద్ర మంత్రి పదవి కాసేపు పక్కన పెట్టినా తన చిరకాల ప్రతినిధిపై పగ తీర్చుకునేందుకు ఇదే మంచి సమయమని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. రాజంపేట పార్లమెంట్ నుంచి తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ఓడించే ఛాన్స్ తనకి దక్కుతుందన్న ఆశతోనూ ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి అతన్ని ఓడించి తన చిరకాల ప్రత్యర్థిని దెబ్బకొట్టాలన్న కసితో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాజంపేట నుంచి ఆయన పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.